జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీల ఐక్యత సమావేశం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మార్తా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీల ఐక్యతా సమావేశం ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మార్తా శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని వారి సందేహం ఇచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసన మండలి సభ్యులు రాచకుల రమేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ కార్యవర్గ మొట్టమొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వారు పాల్గొని బీసీసీఎల్ కమిటీల నిర్మాణం గురించి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మార్తా శ్రీనివాసరావు మోదా తుఫాన్ సహాయ చర్యలు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రజలకు అండగా నిలబడాలని ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పార్టీ తరపున ఎవరిని ఎన్నిక చేస్తే వారిని గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బీసీసీఎల్ కార్యదర్శి, జిల్లా బీసీసీఎల్ సభ్యులు, నియోజకవర్గాల బీసీసీఎల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా సెక్రటరీ, కోఆర్డినేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ బీసీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ కమిటీ సభ్యులందరినీ కూడా మీ ఆధ్వర్యంలో ఆల్రెడీ మీ ఆధ్వర్యంలో నేనేం చెప్పబోతున్నాను, ఒక చిన్న ఫోటో అది మీ ఆధ్వర్యంలో మాకు కావాలి. అది వీళ్ళందరి కోరిక. మీరు ఆటని అధ్యక్షులకి, జిల్లా కమిటీ సభ్యులకి, ఇక విచ్చేసిన పెద్దలు కానీ ప్రతి ఒక్కరి గారు పేరు పేరు నాకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందుకంటే తుఫాన్ అని చెప్పని దాదాపు 3-4 రోజుల నుంచి గారా ప్రచారం ఉన్నా ఈరోజు పార్టీ మీద ప్రేమ, పార్టీ కార్యక్రమం పట్ల ఒక నిబద్ధతో ఏదైతే పార్టీ ఇచ్చిన పిలుపు దాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఎంత తుఫాన్ అయినా, ఎంతమంది హెచ్చరించినా ఈరోజు ఈ బీసీసీఎల్ సమావేశానికి ఎంతో మంది ఎంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరి గారు నాకు ధన్యవాదాలు, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దృష్టి ఇదే. ఈ దేశంలో ఇంకా ఏ నాయకుడికి లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒకే ఒకటి ఆ మాస్ ఇమేజ్, ప్రాణం ఇచ్చే నాయకుడు, ప్రాణం ఇచ్చే కార్యకర్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. సామాన్యంగా మనకు వచ్చిన మొన్న ఏదైతే 2024 ఎలక్షన్ప్పుడు మనకు వచ్చిన ఫలితాలు చూసి ఎవరైనా కానీ ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడుతుందేమో వీళ్ళకి లెగుస్తానికి, బయటికి రావడానికి, లేకపోతే మా అధికార పార్టీని ఎదుర్కోవటానికి అంత తొందరగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రారేమో అని చెప్పిన ఒక ఆలోచన ఎవరికైనా ఫలితాలు చూసినప్పుడు వచ్చి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఏ నాయకుడు కార్యకర్త గారు నాకు తెలిసి కల్లోవర్ అనుకుంటారు. కేవలం 1-15 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా పోరాటం చేస్తారని చెప్పి ఎవరు గారు అనుకుంటారు. దానికి కేవలం అంటే ఆ విధంగా ఈరోజు మనం అందరం కూడా జనాల్లోకి వెళ్తాం, ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక మంచి సమావేశం, కార్యవర్గ సమావేశం. దీంట్లో రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అందరి గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మండల కమిటీలు కానివ్వండి, గ్రామ కమిటీలు కానివ్వండి మనం పూర్తి చేయాలి. ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మరీ ముఖ్యంగా నియోజకవర్గ అధ్యక్షులు నేను కోరుతున్నారు ఒకటే, మైనార్టీ సెల్లు, స్టూడెంట్స్, యూత్, మహిళ, రైతు విభాగం, ఎక్కువ శాతం సమస్యలు కానివ్వండి, లేకపోతే పోరాటాలు చేయాల్సి వచ్చే అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎవరు ఉన్నారు అంటే, అనుబంధ సంఘాలు ఉన్నాయంటే కేవలం మిగతా ఎన్ని సమయం సందర్భం బట్టి వాళ్ళు వచ్చిన ఇష్యూస్ బట్టి
మనం అన్నీ ఉంటాయి, కానీ ఏ కార్యక్రమం వచ్చినా ముందు పోరాటం చేసే ఈ అనుకున్న సంఘాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఈ మనం అన్ని కూడా బలోపేతం చేసుకోవాలి. వీటికి ఆ కమిటీలు కానివ్వండి, లేకపోతే ఆ స్ట్రక్చర్ ఏదైతే పార్టీ ఇచ్చిందో అది మొత్తం ద్వారా మనం పూర్తి చేయాలి. రేపు సంక్రాంతి కల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఏంటంటే, ఎవరైతే ఈ కమిటీలో ఉంటారో పై స్థాయి నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింద మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి గారు ఐడెంటిటీ కార్డ్ అనేది ఇవ్వాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. అంటే వచ్చే నెలాఖరికి డిసెంబర్ స్టార్టింగ్ అలాగా ఈ కమిటీలు అనేది మనం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా జిల్లా అధ్యక్షులుగా మాకు కానివ్వండి, నియోజకవర్గ సమన్వయకర్తలు కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ అబ్జర్వర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒకటే చెప్పుకుంటున్నారు, డిసెంబర్ 15 కల్లాగా ప్రతి ఒక్క కమిటీ గారు పూర్తయిపోవాలి. ఏ ఒక కమిటీ గారు ఈ నియోజకవర్గం నుంచి రాలేదు, ఇంకా అవ్వలేదు, పూర్తి కాలేదు అని చెప్పని ఏ నియోజకవర్గం నుంచి నాకు రాకూడదు, మీది బాధ్యత అని చెప్పి నాకు గట్టిగా చెప్పారు. కాబట్టి శ్రీనాథ్ గారు నేను కోరుకునేది ఒకటే, ఏదైతే ఈ కమిటీలు ఉన్నాయో చాలా అద్భుతంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న ఏదైతే బీసీ ఇష్యూస్ మన రాష్ట్రంలో వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా కానివ్వండి, లేకపోతే నిరసన కార్యక్రమాల ద్వారా కానివ్వండి, మీ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి రమేష్ యాదవ్ గారు. ఆయన నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ఈ జిల్లాలో బీసీ అధ్యక్షులు శ్రీను గారు, మీ అందరూ ఒక సహకారంతో మనం ముందుకెళ్తాం గారు జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీలు అనేది దయచేసి వెంటనే నియోజకవర్గ అధ్యక్షులు అక్కడ ఉన్న 2022 చివరి దాకా తెలుగుదేశం పార్టీ నాయకుల గారు నమ్మకం లేదు, మనం వస్తామా గెలుస్తామా అని చెప్పండి. మరి ఈవీఎంలు అయినాయో ఏదైందో, లేకపోతే ఎందుకు అది వచ్చిందో దేవుడికి తెలియాలి, మనం ఊరిపోయింది. కానీ మళ్ళీ ఇదే ఈరోజు ఇంకా మా పని అయిపోయింది, 2029 మళ్ళీ జగన్ గారే గెలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం వాళ్ళందరూ గారు గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నాకు తెలిసి 200-300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మా తూర్పు నియోజకవర్గంలో నేను గర్వంగా ఈ రోజు చెప్పుకుంటాను, 650 కోట్ల అభివృద్ధి. కళ్ళ ముందే దాదాపుగా 250 కోట్లు 300 కోట్లతో రిటైన్ వాళ్ళే కనపడుతుంది. మొత్తం కాలనీ ప్రాంతం కానివ్వండి, కొండ ప్రాంతం కానివ్వండి, అడిగిన వాళ్ళందరికీ రోడ్లు వేసి పెట్టాం, చేసిన వాళ్ళందరికీ పార్కులు ఇచ్చాం. అంటే మనకి ఈ ప్రాంతంలో ఓటు రాదు అని చెప్పి తెలిసినా కదా ఆ ప్రాంతంలో మనం రోడ్లు వేసాం. ఇదివరకు గజం అక్కడ 10,000 15,000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డు వల్ల ఈరోజు ఆస్తులన్నీ పెరిగి 50,000 60,000 70,000 ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే మనకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అవి అనొచ్చు, ఏదైనా మా డబ్బులా మీ డబ్బులా అని చెప్తున్నారు. కానీ ఏసే మనసు ఏసే ఆలోచన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విషయం అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ 15 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కొబ్బరికాయ గారు పట్ల 7 నియోజకవర్గాల్లో ఎంపీ చేయట్లా, ఎమ్మెల్యే చేయట్లా. వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఇసుక డబ్బులు నీకు రాలా, నాకు రాలా, ప్యాకెట్ డబ్బులు నీకు రాలా, నాకు రాలా, ఇదే అర్థం. అంతకని ఏం లేదు. మా సిటీ ప్రాంతంలో ఏమో రేషను, బిల్డింగ్ గోళ ఎంపీకి ఎమ్మెల్యేలు. రూరల్ ప్రాంతం మీ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఇసుకని, బూడిదని, మట్టి, గ్రావెల్ అని చెప్పని, లేదా ప్యాకెట్ అని చెప్పని, ఈ గొడవల్లో ఎమ్మెల్యేలు ఎంపీ కొట్టుకోవాలి. సరే, కింద ఉన్న కార్యకర్తలైనా సంతోషంగా ఉన్నారా అంటే అదేదో చంద్రబాబు రాగానే
మా ఇంటి ముందు అబ్బో ఇంకేదో అయిపోతుందని చెప్పి అనుకున్నారు. అలా ఒక్క పని అవట్లేదు. ప్రజానికం సంతోషంగా లేరు. ఏదైతే ఈ కోటి సంతకాల కోసం తిరుగుతుంటే మనకు మైలు అంత అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు డబ్బులు వచ్చాయి పండగ పూట. కరెక్ట్గా ఏదో ఒక దివాళీకి దసరా ముందుగా చేయుతనో కాపు వేస్తానో అమ్మఒడనో ఆసరానో ఏదో ఒక డబ్బులు వచ్చేసి శుభ్రంగా పండగ సంతోషంగా వెళ్ళిపోయేది. మాకు కావాల్సిన ఆర్థిక పనులన్నీ మేము చేసుకునే వాళ్ళం. ఈరోజు డబ్బులు వేయక, సంక్షేమం చేయక, అభివృద్ధి కార్యక్రమాలు జరగక, ఏదో ఉచిత బస్సు, నేను చెప్పింది కదా, అమ్మే చెప్పింది, ఏదో ఉచిత బస్సు అన్నారు. చూస్తే ఆటో వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడిపోతున్నారు. సరే బస్సు ఎక్కి మహిళలందరూ సంతోషంగా ఉన్నారంటే బస్సు ఎక్కగానే జుట్లు బిక్కు కొట్టుకుంటున్నాం మేమందరం సీట్లు దొరక్క. మా పరిస్థితి అంతగా దారుణంగా ఉందని చెప్పని ఈరోజు ప్రతి మహిళ ఈరోజు ఈ రాష్ట్రంలో బాధపడుతుంది. ముఖ్యంగా మన బీసీ సమాజం సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ వృత్తి రూపంలో కానివ్వండి, లేకపోతే ఎందుకంటే ఇక్కడే ఉన్నారు మన నాయకులైన సోదరులకి డబ్బులు ఇచ్చేవారు, డోగురు బల్లాలు చాలా మంది మన వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు. ఈరోజు అలాంటి కార్యక్రమం లేదు. మన మా పక్కన బార్బర్ షాప్ అబ్బాయి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 10,000 ఇచ్చేవారు. శుభ్రంగా ఆ 10,000 అది ఇన్సూరెన్స్ అది ఏదో తీసుకునేవారంట. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వీటి మీద కింద గ్రామ లెవెల్లో గారా ఇవన్నీ గారు మనం పోరాటం చేయాలి. మన వర్గ ప్రజానికానికి ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు అక్కడ ఉన్నారని చెప్పిన విధంగా మనం అందరం గారు పోరాటం ఎవరు గారు ఆలోచించద్దు, ఎవరు గారు ఎంత ఆలోచన పెట్టుకోవద్దు. రేపు వచ్చేది మనమే, గెలిచేది మనమే. ఇంకా 3 సంవత్సరాలు, 2 దివాళీలు అయిపోయినాయి, 2 దసరాలు అయిపోయినాయి. ఇంకా 2 దివాళీలు, ఇంకా 2 దసరాలు, అంతకన్నా ఎక్కువ లేదు. 27న 2027 రాజశేఖర రెడ్డి గారి జయంతికి ప్లేనరీ జరుగుతుంది. నవంబర్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలవుతుంది. అంటే ఎలక్షన్ హడావిడి కానివ్వండి, పార్టీ కార్యక్రమాలు కానివ్వండి అన్నీ జరుగుతాయి. 29న ఆయన ప్రమాణం స్వీకరించేస్తారు. ఇది ఎటువంటి సందేహం లేదు. కేవలం 2 దివాళీలు, 2 దసరాలు, అంతకన్నా ఎక్కువ లేవు. ఈ 2 సంవత్సరాలు గారా కష్టపడ మనకు అన్యాయం చేసినా, లేకపోతే మనల్ని ఎదిరించినా, మన నాయకుడికి మన కార్యకర్తకి ఎవరైనా అన్యాయం చేసినా, లేకపోతే అక్రమ కేసులు బనాయించినా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మేమందరం ఉంటాం. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఏ ఇష్యూ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా స్థానికంగా సమన్వయకర్తలు మనకు అండగా ఉంటారు. మేమందరం గారు మీకు తోడుగా ఉన్నాం. మనందరం గారు కలిసి గట్టిగా 1 లక్ష్యం 2029 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎగరాలి. ఇంతగానే ఇంకా వేరే ఇదేమి లేదు. మనకి కలిసి గట్టిగా ముందుకు వెళ్దామని చెప్పని ఒక మంచి సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీను గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, రాష్ట్ర నాయకులకి, నియోజకవర్గ అధ్యక్షులకి, ప్రతి ఒక్కరి దగ్గర నా నమస్కారాలు. ఇదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్దామని తొందరగా చెప్తూ సెలవు. మాకు ఒక విన్నపం ఉంది. బీసీసీఎల్ కంపెనీ తరఫున మాకు కోరుకున్న వాళ్ళందరికీ మీ ఆధార్